నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామ్చంద్. నగరంలో ఎవరైనా నేరాలు చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు డీఎస్పీ విజయశేఖర్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షరీన్ నగర్ లో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆదోని, కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని షరీన్ నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడులలో ఇలాంటి ధ్రువపత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, కర్నూలు 4వ పట్టణ సిఐ శంకరయ్య, కర్నూలు రూరల్ సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, కోడుమూరు సిఐ మన్సూరుద్దీన్, సెప్ పోలీసులు, ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, జావేద్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు 100 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు. బలిజ సామాజిక వర్గీయుల సమస్యల పరిష్కారానికి తమ అసోసియేషన్ కృషి చేస్తుందని రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కోనేటి చంద్రబాబు అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్యయిన్ ప్రణయ ఫంక్షన్ హాల్లో ఉచిత బలిజ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. హోటల్ మౌర్యయిన్ ప్రణయ ఫంక్షన్ హాల్లో రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత బలిజ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉచిత బలిజ వధూవరుల పరిచయ వేదిక వ్యవస్థాపకులు జీవి రమణ, రాయల్ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కోనేటి చంద్రబాబు, అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ పెద్దస్వామి, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బలిజ సామాజిక వర్గంకు చెందిన పెళ్లికాని యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వధూవరుల పరిచయ వేదికను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బలిజ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి మంచి స్పందన రావటం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఒకే చోట చేరి అన్ని విషయాలు తెలుసుకుని వివాహాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గత ఏడాది ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించనున్నట్లు వారు తెలిపారు. బలిజ సామాజిక వర్గీయులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని సూచించారు. బలిజ వర్గీయుల సమస్యల పరిష్కారానికి రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ముందుండి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వివిధ రంగాలలో సేవలందించిన బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ వివాహ పరిచయ వేదికను మన పులివెందుల నుంచి వచ్చిన రమణ గారితో, జీవీఆర్ గారితో టైఅప్ అయి వివాహ చర్య చేస్తున్నాం. ఇది రెండవది. ఈ రెండవ దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని, మీరు లాస్ట్ టైము వివాహ పరిచయ వేదికలో దగ్గరగా 20 మంది జంటలు పెళ్ళిళ్ళైనాయి. ఈ సంవత్సరం కూడా బాగానే వచ్చారు జనం. వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీసి పెళ్ళిళ్ళు చేసుకొని వారి సంబంధం ఉండాలని రూపాతరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో పెళ్లి కాని యువతీ యువకుల తల్లిదండ్రులు దాదాపు 300 మంది పైగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ చాలామంది ఆడపిల్లల మగపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్ళ కోసం వివిధ రకాలైనటువంటి మధ్యవర్తులను ఆశ్రయించి పెళ్లిళ్ళు కాక డబ్బులు పోగొట్టుకుంటూ చాలా నిరాశలో ఉన్నటువంటి వారికి ఇది ఒక మంచి ఉపశమనం ఇస్తున్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని దిగ్విజయం చేసినటువంటి కర్నూలు జిల్లా రోపా కుటుంబ సభ్యులకు మరియు బలిజ సంఘీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మిపై అవినీతి ఆరోపణలు చేసేవారు అందుకు తగిన ఆధారాలతో ముందుకు రావాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప సూచించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల జేఏసీ ప్రతినిధి రాగిరి చంద్రప్ప తదితరులు మాట్లాడుతూ
జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటలక్ష్మిపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. గత 3 సంవత్సరాలుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిగా వెంకటలక్ష్మి పనిచేస్తోందని, ఆమెపై ఎలాంటి ఆరోపణలు తమ దృష్టికి రాలేదన్నారు. ఇటీవల ఒక హాస్టల్ వార్డెన్ విధులు సరిగ్గా నిర్వహించలేని కారణంగా ఆమె సస్పెండ్ చేశారని, అప్పటి నుంచి ఆమెపై ఆరోపణలు రావటం మొదలయ్యాయని తెలిపారు. విధులు సరిగ్గా నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకోవటం ఉన్నతాధికారుల బాధ్యతగా ఆయన తెలిపారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటలక్ష్మిపై ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో సహా వస్తే వారికి తాము అండగా నిలుస్తామన్నారు. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయటం ఎంతమాత్రం సరికాదన్నారు. బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటలక్ష్మమ్మ గారిపై గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి మేము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీ వెల్ఫేర్ అయినటువంటి వెంకటలక్ష్మమ్మ గారు ఈ జిల్లాకు చేసి 3 సంవత్సరాలు అయింది. బీసీ సంక్షేమానికే కాకుండా గిరిజన సంక్షేమ శాఖకు కూడా ఆమె ఇన్ఛార్జ్ డిటిడబ్ల్యూగా కూడా కొనసాగడం జరిగింది కొంతకాలం. కానీ ఏ రోజు కూడా గిరిజన సంక్షేమ శాఖలో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఆమె అవినీతికి పాల్పడిందని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ఆమె అవినీతి అనేది నిజంగా ఆమె అవినీతి చేసి ఉంటే ఎవరి దగ్గరైనా మేము వెంకటలక్ష్మమ్మ గారికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పేసి, మేము ఆమెకు ముడుపులు ఇచ్చుకున్నామని చెప్పేసి ఏవైనా ఆధారాలతో వస్తే వాళ్లకు మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా మేము ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది. 7 మంది వార్డర్లను సస్పెండ్ చేసినారని చెప్తున్నారు. ఆమె వచ్చినప్పటి నుంచి ఆమెను 7 మంది వార్డర్లను 7 మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసింది ఆమె ఎంతగానో సస్పెండ్ చేసింది కాదు. ఆమె అక్కడ జరిగినటువంటి తప్పులను బేరీజ్ చేసుకొని కలెక్టర్ గారులకు సిఫార్సు చేసిన తర్వాతనే మిగిలిన ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విద్యార్థులు ఎవరైతే ఊరికి వెళ్ళారని చెప్పేసి లెటర్లు రాపించుకొని వాళ్ళని శ్రీశైలం తీసుకెళ్లారో, మా పిల్లలు ఇంటికి రాలేదు, స్కూల్లో లేదు, ఎక్కడున్నారని చెప్పేసి సంబంధిత వార్డెన్ అడిగితే పిల్లలు హాస్టల్లో లేడని చెప్తే, తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారని చెప్పేసి దాన్ని రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడిన తర్వాత అతను పిల్లల్ని తీసుకెళ్లి శ్రీశైలంకి వెళ్ళిన తర్వాతనే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి అది కరెక్ట్, అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాము. అక్కడ అన్నం సరిగ్గా ఉడకడం లేదని చెప్పేసి అదే మంత్రి గారే వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకు బియ్యం ఎందుకు ఇట్లయిందంటే ఈ సరిగ్గా వంట చేయడం లేదు, వంట మనిషి కావాలనే ఇలా చేసిందని చెప్పేసి అక్కడ రిపోర్ట్ తీసుకొని ఆ వర్కర్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆ వర్కర్ని సస్పెండ్ చేయడంలో జిల్లాధికారి తప్పేముంది? ఆమెకు 60 సంవత్సరాలు నిండడంతో ఆప్కాస్లో ఆమెను వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది. పెట్టుకున్న ఆమెనే ఆధార్ కార్డులో 60 సంవత్సరాలని, మరి ఆప్కాస్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్లకు ఎక్కడైనా చేసే అంటే ఉద్యోగంలో కొనసాగే అర్హత లేదని చెప్పేసి ఉద్యోగం నుంచి తీసేయడం అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. నగర శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న IIIT డిఎంలో కార్తిక్ నాయుడు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న IIIT డిఎంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. విజయనగరం జిల్లాకు చెందిన నల్లా కార్తిక్ నాయుడు అనే విద్యార్థి IIIT డిఎంలో బీటెక్ ఈసీఈ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కార్తిక్ నాయుడుకు చదువుపై ఇష్టం లేకపోయినప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే IIIT కళాశాల 5వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు చదువుపై ఇష్టం లేకపోవటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో రాసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తాలూకా సిఐ శ్రీధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. అయితే కార్తిక్ నాయుడు మృతిపై కళాశాలలోని సహచర విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు విచారణలో పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంది. సార్, నిన్న సుమారు 3:50 ఆ టైంకి ఏంటంటే మా సెక్యూరిటీ సిబ్బంది మొత్తం రౌండ్స్ వేస్తుంటే పైనుంచి ఏంటంటే ఒక డెడ్ బాడీ పడి ఉందనేసి చూశారు సార్. అది డెడ్ బాడీయా లేకపోతే అది బతుకున్నాడో లేదో అది మాకు తెలియదు సార్. అది సెక్యూరిటీ చెప్పడం ఏంటంటే అక్కడ పడింది సార్, పడి ఉంది. అందుకే ఏంటంటే ఇమ్మీడియట్లీ మన అంబులెన్స్ని ఇన్స్టిట్యూట్లోనే 24 hours ఉంటుంది అంబులెన్స్.
ఆ అంబులెన్స్లో వేసి ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఏంటంటే పంపించడం జరిగింది. ఇమీడియట్లీ నేను ఆ ఘటన స్థలానికి వెళ్ళాను. ఆ తర్వాత మాకు పోలీస్ స్టేషన్కి ఏంటంటే ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్. సిఐ గారికి వాళ్ళకందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళంతా వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మన తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు కూడా వచ్చారు. వచ్చి మొత్తం అన్నీ అక్కడ చూసి ఎవిడెన్సెస్ అవన్నీ చూసుకొని తర్వాత వచ్చి వీళ్ళు అన్నీ చూసుకొని వెళ్ళడం జరిగింది సార్. అది తెలియదు సార్, అది ఎందుకు జరిగిందనేది తెలీదు. అది ఏంటంటే పోలీసెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అది ఇట్స్ అప్ టు దెమ్ సార్. నో వే సార్, అటువంటిది ఏమీ లేదు సార్. అబ్బాయి క్వాలిఫికేషన్ ఏం చదువుతున్నాడు? ఆయన బీటెక్ థర్డ్ ఇయర్ ఈసీ సార్. పేరు కార్తిక్ సార్, కార్తిక్ నాయుడు, సాయి కార్తిక్ నాయుడు. ఫ్రెండ్స్తో ఎక్కువగా ఏంటంటే ఎవరితో ఉండేవాడు కాదు సార్. ఎక్కువగా మేము పిల్లలకి కూడా అడిగాము ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏంటన్నా కానీ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మాతో ఉండేవాడు కాదు సార్ అనేసి చెప్పడం జరిగింది. దానికి ఏం తెలియదు సార్ మాకైతే. మొన్న వచ్చారు 1 వీక్ అయింది అంతే. ముందు రోజు మీతో మాట్లాడినాడు, ఏం మాట్లాడారు? అంటే మామూలు బాగున్నాం అంటే బాగున్నాను, గుడిసేవరు లేదని అడిగాడు. గుడిసేవరు అలాగంటే సరే నన్ను బాగున్నావు కదా జాగ్రత్తగా బాగా అని చెప్పాడు. మరి గేట్ చెప్పలేదు, ఏం లేదండి. అది ఎట్లే అతను మరి పిల్లలతో కలిసేవాడు కాదు. వ్యక్తి అంటే అప్పుడు డబల్ ఇద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు సింగిల్ అట. నగరానికి చెందిన యువ నాయకుడు లక్కీ గోపీనాథ్ యాదవ్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన స్నేహితులు, అభిమానులు ఆకాంక్షించారు. ఈ మేరకు లక్కీ గోపీనాథ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లక్కీ గోపీనాథ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను టీడీపీ నాయకుడు గోపీనాథ్ యాదవ్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ లక్కీ కుటుంబానికి చెందిన యువ నాయకుడు గోపీనాథ్ యాదవ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ద్వారా ఈ ప్రాంతానికి చెందిన యువత సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారన్నారు. ఆయనకు నిరంతరం తాము అండదండలుగా ఉంటామని తెలిపారు. అనంతరం టీడీపీ నాయకుడు గోపీనాథ్ యాదవ్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను తమ సోదర సమానులైన అభిమానులు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అనిపిస్తుంది నాకు. ఇంతమంది అన్నదమ్ములు నా వెంట ఉన్నారు. ప్రతి సంవత్సరము నా బర్త్డేని ఎంతో ఘనంగా నన్ను సొంత అన్నలా నన్ను ట్రీట్ చేస్తూ ఈరోజు నన్ను గుండెలో పెట్టుకొని నన్ను దీవించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ప్రతి ఏరియాల నుంచి వచ్చి నాతో కేక్ కటింగ్లు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఏ రుణం ఇచ్చినా కూడా వీళ్ళు నేను తీర్చుకోలేను. కాబట్టి భరతన్న కూడా ఈరోజు మా వెంట అండదండలతో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారో మీకు నేను ఉంటాను. ఏ ఉద్యోగం అయినా కానీ ఎక్కడైనా కానీ విద్యార్థుల విషయాల్లో కానీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను. ఎప్పుడు ఈ పిల్లలకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అన్న భరతన్ అయితే ఈరోజు మినిస్టర్ అయినాడు, ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. కాబట్టి అన్న కూడా మేము వివరించడం కూడా జరిగింది యువత గురించి. అన్న మా యూత్ లక్కీ యూత్ అని మేము ఎన్నో ఏళ్ల నుంచి మేము నడుపుతున్నాము. కాబట్టి మాకు ఎట్ట తిరిగి మా యువకులకి మీరు ఏదో ఒకటి చేయాలి, మమ్మల్ని నమ్ముకున్నారని నేను ఎన్నోసార్లు అన్న కూడా విన్నవించడం జరిగింది. అన్న నేనున్నా గోపి, నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి, మాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు భయపడకండి, మీ వెంట నేను ఉన్నాను. ఎవరికి నిరుద్యోగులకి ఏ ఉద్యోగ అవకాశాలు ఏవొచ్చినా కూడా నేను మీకు ఫస్ట్ ఉంటానని కూడా యువతకు తెలియజేస్తున్నాను. అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి మీద పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా నేను ఆయనతో ట్రావెల్ చేయబట్టి 17-18 సంవత్సరాలైంది. నేను చూస్తున్నాను ఎవరింట్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు పలానా సమస్య ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని 99% క్లియర్ చేసిన రికార్డు ఉంది ఆయనది. ఇప్పుడు కూడా ఈయన భరతన్న గెలిచినాక కూడా అన్న పోయి అడిగినానని ఫస్ట్ ప్రశ్న ఏంది, ఫస్ట్ ఆయన పెట్టిన రిక్వెస్ట్ ఏంది అని అంటే, అన్న నా వెంట ఉన్న పిల్లలకు నేను దారి చూపాలి, ఇదే ఆయన అడిగిన ప్రశ్న. ఖచ్చితంగా చేస్తానని భరతన్న కూడా హామీ ఇచ్చినాడు. గోపన్య ధ్యేయం కూడా అదే అన్న. రాబోయే 4 ఏళ్లలో కూడా ఉన్న ఆయన ఇంట్లో ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తానని గట్టిగా నిలబడుకొని ఉన్నాడు. ఇది జరుగుతుందని అందరం సంతోషిస్తున్నాం. ఉపాధ్యాయుడిగా అబ్దుల్ ఖయ్యూం చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, ఆల్మేవా రాష్ట్ర నాయకుడు శంసుద్దీన్ అన్నారు. ఈ మేరకు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు
అబ్దుల్ ఖయ్యం సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని హోళగుందలోని 6వ వార్డులో ఉన్న ఎంపీపీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన అబ్దుల్ ఖయ్యం సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, ఆల్మేవా రాష్ట్ర నాయకులు శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా అబ్దుల్ ఖయ్యం చేసిన సేవలను కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన ఘనత ఆయనదని స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది సాధారణమని, పదవీ విరమణ అనంతరం అబ్దుల్ ఖయ్యం జీవితం సాఫీగా సాగాలని వారు ఆకాంక్షించారు. మనిషి జీవితంలో గురువు పాత్ర ఎంతో ఉన్నతమైందని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీత అబ్దుల్ ఖయ్యం మాట్లాడుతూ తన సేవలను గుర్తించి సత్కరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గోల్కొండ ఫంక్షన్ హాల్లో అబ్దుల్ ఖయ్యం ఉర్దూ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ హోలగుంద నుంచి రిటైర్డ్ అయిన సందర్భంగా శంషుద్దీన్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చక్కటి ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ఉర్దూ టీచర్స్ మరియు అబ్దుల్ ఖయ్యం గారి శిష్యులు ఇక్కడ రావడం జరిగింది. దాదాపు కర్నూలు జిల్లా ఉర్దూ ఉపాధ్యాయులంతా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సుమారు 40 ఏళ్ళ 6 నెలల సర్వీసు చేసి ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. ఈ 40 ఏళ్ళ సర్వీసులో ఎంతోమంది స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఉర్దూ చదివిన పిల్లలు వాళ్ళ శిష్యులు ఉర్దూ టీచర్స్గా రావడం జరిగింది. ఇక్కడ సన్మానం చేస్తుంటే చూస్తున్నాము. దాదాపు ఉర్దూ టీచర్స్ రిటైర్డ్ అయిన తర్వాత భర్తీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్కూల్స్ ఎంచుకొని ఈయన మిగిలిన వీళ్ళ జీవిత కాలాన్ని చక్కగా అటువంటి స్కూల్స్కు వెళ్ళి సర్వీస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తుంటున్నాను. 82 అయిపోయిన తర్వాత 83లో పోస్ట్ రావడం, 40 సంవత్సరాలు దాటి పోస్ట్ చేసిన తర్వాత అనేక మంది మేధావి వర్గులే కాకుండా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మా సారు అనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యే, మినిస్టర్లు, ఎస్పీలు ఉన్నారు. నా వాళ్ళని ఎందుకు చూసి ఆనందపడుతున్నానంటే నాకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నా, నా స్టూడెంట్స్ మంచి స్థాయిలో చేరుకుంటున్నారు. చాలు. గురువును మించిన అతి పవిత్రమైన వృత్తి యావత్ ప్రపంచంలో మరొకటి లేదు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ వృత్తిలో ప్రతి ఒక్కరూ వారి యొక్క శక్తిని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర చెప్పడం కాకుండా ఆ గు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని, రు అంటే రుక్మిణిని వెలిగించిస్తూ మంచి స్థాయికి చేరుకోవడానికి చేసినందుకు అందరూ ఆనందం వ్యక్తం చేసి వేరే ఊరు చూడు రావడం, ఇది మంచి స్థాయికి చేరపడం. నేను కన్వీనర్గా డాక్టర్ బి శంషుద్దీన్ తడకనపల్లిలో కావచ్చు, సిరివెల్లలో, తర్వాత హులగుందలో చివరిగా ఆ 8 సంవత్సరాలు రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఆయన సర్వీసు చాలా నియమ నిబంధనలతో చేశాడు. చాలా ఉదాహరణశీలుడు, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ప్రతిదీ ఏదైనా సరే మనకు దైవం ఉంటే ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి, దైవాన్ని నమ్ముకొని మీరు ఉండండి సార్ అని చాలాసార్లు నన్ను కూడా అన్నాడు. కాబట్టి అలాంటి టీచరు ఈరోజు రిటైర్ కావడం అనేది ఈ విద్యా వ్యవస్థలో తీరని లోటు. అలాంటి టీచర్లని తయారు చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీమతి సమంతకమణి అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన తైక్వాండో ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలో ఏర్పాటు చేసిన తైక్వాండో ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ పోటీలను మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీమతి సమంతకమణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది శ్రీధర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులతో పాటు పోటీల నిర్వాహకులు సతీష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీమతి సమంతకమణి, ప్రముఖ న్యాయవాది శ్రీధర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందితే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడాంశాలలో సాధన చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో తైక్వాండోలో శిక్షణ ఇస్తున్న శిక్షకులు సతీష్, వీరేష్లను వారు అభినందించారు. తైక్వాండో ట్రైనింగ్ చేసి ముగింపు చేసుకున్న సందర్భంగాను ఇక్కడ మనము ఈ సభను ఏర్పాటు చేసినాము.
అందుకు అందరికీ మరి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. 66 మంది పాల్గొంటే 60 మందికి ప్రథమ స్థానము, ద్వితీయ స్థానము, తృతీయ స్థానము కైవసం చేసుకుని విజయాన్ని సాధించిన మన విద్యార్థులకు నా శుభ ఆశీస్సులు తెలుపుతున్నాను. మరియు అందులో 25 మంది కూడా రాష్ట్ర స్థాయికి ఎన్నుకోబడినారు. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. తర్వాత మీరు ఇందాక చెప్పారు సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, అవునా కదా? చెప్పండి. అట్లాగే ఇందాక మన శ్రీనివాసులు గారు చెప్పినారు, ఈ క్రీడల్లో కనుక ఉన్నత స్థాయికి వెళ్తే కనుక మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, అవునా? ఉండవా? చెప్పారు కదా ఇందాక శ్రీనివాసులు సార్ గారు. ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లెవెల్ పోగలిగితే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఏకాగ్రత ఉంచుకొని దీంట్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీరందరూ కూడా ఆశించి ఆ ఉద్దేశంతో మీరు ముందరికి టైం పాస్. ప్రస్తుతము తైకాండోకి మన జిల్లాకు ఇన్ఛార్జ్ కూడా సతీష్ గారిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు గారు కూడా త్వరలో ఈ యొక్క అసోసియేషన్ సతీష్కు ఇవ్వడానికి కూడా నేను పూర్తి స్థాయిగా ఆయనతో మాట్లాడడం సంప్రదించడం జరిగింది. ఇకపోతే కొద్ది త్వరలోనే ఒక 1 వీక్ 10 days లోపు కూడా జూడో అసోసియేషన్ కూడా మన వీరేష్ కార్యదర్శిగా ఆయన ఆధ్వర్యంలో కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి దానికి నిర్ణయిస్తున్నాం. దానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పి శమంత్ గారు కూడా తెలియడం చాలా సంతోషం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.